హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడు తర్మ. ఈరోజు మనం సొగస్టుడు తర్మలో కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. గీతాకృష్ణలో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శ్రీనివాస్ గారు రెడీగా ఉన్నారు. హలో శ్రీనివాస్ గారు, ఈరోజు మరి ఆల్ వెరైటీస్లో ఉన్నటువంటి శారీస్ చూపిస్తాను. ఓకే, ఫస్ట్ శారీ ఏంటి? కంజీవరం పసిడి పట్టు. పట్టు శారీయా? పట్టు. ఓకే, కంజీవరం పసిడి పట్టు. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అంతా కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎక్కువ కనిపిస్తుంది. ఇక్కడంతా కూడా మనకి అంటే కొంచెం గ్రేప్ కలర్ కాంబినేషన్ ఎక్కువ కనిపిస్తుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లోపల డార్క్ గ్రీన్ కలర్ అండ్ క్రీమ్ కలర్తో లైన్స్ లాగా ఇచ్చారు. దానిపైన మనకి సిల్వర్ జరీ కూడా యాడ్ చేశారు. వైట్ కలర్లోనే సిల్వర్ జరీతో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసి క్రీపర్ పార్ట్ మొత్తం కూడా మనకి గ్రీన్ తీసుకున్నారు. మధ్యలో డిజైన్ మొత్తం మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. అలాగే టూ సైడ్స్ ఎడ్జెస్ చూసినట్లయితే అవుటర్ లైన్లో ఉన్న మ్యాంగో ఏదైతే ఉందో గ్రీన్ కలర్లో లోపల క్రీమ్ ఇచ్చారు. దీనికి ఆపోజిట్గా లోపల గ్రీన్, అలాగే చుట్టూ ఉన్నటువంటి డిజైన్ అంతా కూడా మనకి మొత్తం క్రీమ్ కలర్ తీసుకున్నారు, అంటే కాంట్రాస్ట్లో తీసుకున్నారు. టోటల్ శారీ బోర్డర్స్ చూసినట్లయితే మొత్తం శారీ మొత్తం కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఉంటుందండి. దానిపైననే మళ్ళీ మనకి జరీ కూడా మిక్స్ చేస్తూ కలర్ థ్రెడ్ యూస్ చేశారు. ఒక అంటే బొకే స్టైల్లో ఒక డిజైన్ ఇచ్చారు. తర్వాత మనకి కల్సం మోడల్లో ఒక డిజైన్. ఈ డిజైన్ కూడా మనకి క్రీమ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషనే ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి మరూన్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ బ్యాక్గ్రౌండ్లో తీసుకున్నారు. ఈ శారీకి టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అలాగే శారీ మొత్తం చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్లో క్రీమ్ కలర్లోనే మనకి షిమ్మర్ మిక్స్ ఉంటుంది. దాంట్లోనే మనకి టూ కలర్స్ కాంబినేషన్, ఇక్కడ లైట్ కలర్ కాంబినేషన్తో మ్యాంగో డిజైన్, ఇక్కడ వచ్చేసరికి గ్రేప్ కలర్ కాంబినేషన్తో మ్యాంగో డిజైన్ అండ్ క్రీపర్ పార్ట్ ఇచ్చారు. మొత్తం శారీ మొత్తం కూడా మనకి మ్యాంగో డిజైన్తో ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఎప్పుడు మనకి జరీ ఫ్లవర్స్ ఎక్కువ చూస్తూ ఉంటాము, జరీతో డిజైన్. దీంట్లో బ్యాక్గ్రౌండ్ లో జరీ వచ్చింది, ఈ డిజైన్ లో మనకి జరీ తక్కువ కనిపిస్తుంది. దీంట్లో 2% గోల్డ్ మిక్స్ వస్తుంది మేడం, కరిగించినా కూడా వస్తుంది ఈ సారీలో. అంటే సిల్క్ మార్క్ అండి. సిల్క్ మార్క్. ఓకే, సిల్క్ మార్క్ అప్రూవ్డ్ సారీ. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? మొత్తం కూడా సన్నటి డిజైన్ అనేది క్రియేట్ చేశారు మిడిల్ పార్ట్లో. అలాగే టూ సైడ్స్ కూడా సేమ్ బోర్డర్, కాకపోతే ఇక్కడ మనకి కలర్స్ కాంబినేషన్తో కొంచెం వేరియేషన్ ఇచ్చారనమాట. క్రీమ్లోనే లైట్ క్రీమ్, అలాగే గ్రీన్లోనే ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. ఈ సారీ కాస్ట్ ఎంత? 35,230 రూపీస్ ఉంది మేడం. 35,230 రూపీస్. ఇది ఆఫర్లో ఉంది మేడం, ఇది ఒక సారీ వరకు. ఓకే, ఎంత ఆఫ్ రేట్లో వస్తుంది? 17,120. నెక్స్ట్ సారీ చాప్రా సిల్క్, లైట్ వెయిట్. చాప్రా సిల్క్ అంటే పట్టు మెటీరియల్ అండి? పట్టుదే. ఓకే, శారీ మొత్తం కూడా మనకి మజంటా పింక్ అండ్ బ్లూ కలర్ షేడ్లో కనిపిస్తుంది. పళ్ళు చూసినట్లయితే టోటల్ మనకి బ్లూ కలర్ ఉంటుంది. దీని మిడిల్లో వచ్చేసరికి లైన్స్లో వేరియేషన్తో సన్నటి లైన్స్ కొంచెం బ్రాడ్గా ఉండేటట్లు మనకి జిగ్జాగ్ లైన్తో ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఇట్లా లైన్స్ లాగానే ఉంటుంది. ఎడ్జెస్ చూసినట్లయితే ఒక లీఫ్ వర్క్ ఇచ్చారు. ఈ లీఫ్ వర్క్ అనేది మనకి శారీ బేస్లో కూడా కలవడం వల్ల ఈ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్. ఇక్కడ ఏదైతే బోర్డర్ ఇచ్చారో లోపల సన్నటి లైన్స్ అండ్ లీఫ్ వర్క్ బోర్డర్, ఈ బోర్డర్ అనేది మనకి టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. పైన మనకి జిగ్జాగ్ లైన్తో ఒక బోర్డర్ ఇచ్చేసి తర్వాత మనకి లీఫ్ వర్క్ బోర్డర్ అనేది యాడ్ చేశారు. ఈ సారీకి టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఇచ్చారు. తర్వాత మొత్తం కూడా మనకి చెక్స్ టైప్ ఆఫ్ డిజైన్ కనిపిస్తుంది. ఒక లైన్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది, దాంట్లోనే మనకి చెక్స్ కనిపిస్తుంది. ఇంకొక లైన్లో వచ్చేసరికి ఆల్టర్నేట్ చెక్స్ బాక్సెస్ టైప్లో ఇచ్చారనమాట. ఒకటి వచ్చేసి మనకి టోటల్గా జరీతో ఫిల్ చేశారు, ఇంకొకటి ఎంటీ అనమాట. మొత్తం అట్లాగే మనకి చెక్స్ డిజైన్తో బాక్సెస్ లాగా జరీతో అక్కడక్కడ ఎలివేట్ చేస్తూ ఫుల్ శారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. పళ్ళు కలర్ బ్లూ కలర్. ఓకే, పళ్ళు కలర్ బేస్ బ్లూ కలర్ ఉంది కదండి, సేమ్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. టోటల్ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ వస్తుంది. అలాగే టూ సైడ్స్ బోర్డర్ ఏదైతే ఉందో ఈ బోర్డర్ సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ 7,920 రూపీస్. నెక్స్ట్ సారీ లైట్ వెయిట్ కొల్లం సిల్క్ మేడం. బ్లాక్ కలర్ బేస్, టోటల్ శారీ అంతా కూడా మనకి బ్లాక్ కలరే వస్తుంది. పళ్ళు అలాగే శారీ బేస్ అంతా కూడా. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళులో మనకి 2 వేరియేషన్స్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీ యూస్ చేశారు. ఒక హాఫ్ పార్ట్ అంతా వచ్చేసరికి ఒక క్రీపర్ పార్ట్ ఇచ్చారు. ఆ క్రీపర్ మొత్తం కూడా ఫ్లవర్స్ డిజైన్, ఒక వన్ సైడ్ మొత్తం కూడా మనకి సిల్వర్ జరీ ఉంటుంది. సేమ్ డిజైన్ మనకి గోల్డ్ కలర్ జరీతో ఇచ్చారు. ఇట్లా మనకి ఆల్టర్నేట్గా క్రీపర్ పార్ట్ అనేది క్రియేట్ చేశారు. ఇక్కడ ఎలా అయితే ఉందో మనకి సిల్వర్ జరీ, దాని కింద వచ్చేసరికి సిల్వర్తోనే మనకి మ్యాంగో, అటు ఇటు వచ్చేసరికి మనకి సిల్వర్ జరీతో ఒక లైన్, గోల్డ్ జరీతో ఒక లైన్ ఇచ్చారు. మ్యాంగోస్ కూడా మనకి ఆల్టర్నేట్గా ఇట్లాగే కంటిన్యూ చేశారు. ఇది మనకి ఫుల్ 1 మీటర్ పళ్ళు వస్తుంది. అలాగే బోర్డర్ చూసినట్లయితే
ఇక్కడ మనకి కడ్డీ బోర్డర్ లాగా చిన్న బోర్డర్ ఇచ్చారు, 2 సైడ్స్ కూడా మనకి గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. ఈ 1.5 మీటర్లో మనకి 2 డిజైన్స్ని ఆల్టర్నేట్ లైన్స్ లాగా, ఇది ఒక ఫ్లవర్ డిజైన్, ఇక్కడ వచ్చేసరికి మనకి క్రోటన్ టైప్ ఆఫ్ డిజైన్ని గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్, ఇట్లా మనకి టూ కలర్స్ కాంబినేషన్తో 1.5 మీటర్ దగ్గరగా ఇచ్చారు. 1.5 మీటర్ తర్వాత సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది, కాకపోతే కుచిళ్ళ పార్ట్లో కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేస్తూ కంటిన్యూ చేశారనమాట. బ్లాక్ బ్లౌజ్ ఇచ్చారు. దీనికి మనకి కాంట్రాస్ట్ కావాలి అనుకున్నట్లయితే మనకి సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీ యూస్ చేశారు కాబట్టి ఈ రెండిట్లో ఏ కలర్ బ్లౌజ్ కుట్టించుకున్నా కూడా బాగానే ఉంటుంది. లేకపోతే బ్లాక్ కలర్కే మనం గోల్డ్ కలర్ కాంబినేషన్ కానీ సిల్వర్ కలర్తో పైపింగ్ లైన్స్ టైప్లో మనం డిజైన్ చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ 6,760 రూపీస్. గీతాకృష్ణ 2 బ్రాంచెస్ అవునండి. ఒక మెయిన్ వచ్చేసి మనకి వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉందండి గీతాకృష్ణ షాపింగ్ సెంటర్. సెకండ్ వన్ వచ్చేసి కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో గీతాకృష్ణ. నెక్స్ట్ సారీ లైట్ వెయిట్ వైష్ణవి సిల్క్ మేడం. వైష్ణవి సిల్క్ లైట్ వెయిట్ లో. ఓకే, పళ్ళు మొత్తం కూడా ఫుల్ 1 మీటర్ ఇచ్చారు. ఆ పళ్ళు మొత్తం కూడా మనకి జరీతో డిజైన్ చేశారు. హిల్స్ టైప్ లో వచ్చింది, కట్ వర్క్ స్టైల్లో కనిపిస్తుంది. మధ్యలో ఈ బడ్ లాగా ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి శారీ బేస్ బ్రిక్ అండ్ మెరూన్ కలర్ మిక్స్ ఉంటుంది. ఆ కలర్ కాంబినేషన్ తో కనిపించే విధంగా హిల్స్ టైప్ లో ఇచ్చారు. తర్వాత ఇంకొక బోర్డర్ వచ్చేసరికి, అంటే పళ్ళు బోర్డర్ సపరేట్ గా ఇస్తారు కదా, సపరేట్ బోర్డర్స్ వచ్చేసరికి మనకి ఇట్లా సర్కిల్ లాగా తీసుకుని సర్కిల్లో మనకి ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. ఒక లైన్ అండ్ ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. అలాగే టోటల్ శారీ బోర్డర్స్ చూసినట్లయితే గ్రీన్ కలర్ కాంబినేషన్తో బోర్డర్, అది కూడా కొంచెం డిఫరెంట్గా ఒక హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి జరీతో వచ్చింది. ఇంకొక హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్తో కంటిన్యూ చేశారు. అంటే మ్యాంగో డిజైనే, గ్రీన్లో గ్రీన్ వచ్చేసరికి కలిసిపోయింది. ఇక్కడ మనకి కొంచెం వేరియేషన్ తెలుస్తుంది చూడండి. ఇక్కడ ఒక మ్యాంగో డిజైన్ ఇచ్చారు, మళ్ళీ ఇటు నుంచి ఇంకొక మ్యాంగో ఇచ్చారు. ఒక హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి కడ్డీ బోర్డర్ లాగా క్రియేట్ చేశారు. దాని కింద ఇంకొక డిజైన్ కూడా ఉంది. ఇక్కడ మీకు ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ని మనకి జరీతో ఇచ్చారు. శారీలోకి వచ్చేసరికి శారీ బేస్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కనిపించే విధంగా వచ్చింది. అలాగే టోటల్ శారీ అంతా కూడా మిడిల్లో సెల్ఫ్ కలర్ డిజైన్తోనే ఇట్లా వేవ్స్ లైన్ లాగా తీసుకున్నారు. సెల్ఫ్ డిజైన్ వచ్చింది. లీఫ్ వర్క్తో మనకి ఇక్కడ కంటిన్యూ చేశారనమాట. చిన్న చిన్న లీఫ్ని మనకి జరీతో ఎలివేట్ చేయడం వల్ల ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. మిగిలిన డిజైన్ అంతా కూడా మనకి సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు. బ్లౌజ్ అండి, బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది. ప్లెయిన్ బ్లౌజ్, అంటే పళ్ళు వచ్చేసరికి మనకి గ్రీన్ అండ్ రెడ్ కలర్ మిక్స్ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా మనకి సేమ్ కల్నీతా కాంబినేషన్తోనే ఇచ్చారు. కాకపోతే బోర్డర్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో టెంపుల్ డిజైన్, అంటే శారీలో ఏదైతే డిజైన్ వచ్చిందో అదే డిజైన్ కనిపిస్తుంది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. ఈ శారీ కాస్ట్ 2,575 రూపీస్. నెక్స్ట్ సారీ కొడంబాకం సీకో పట్టు వస్తుంది. కొడంబాకం, ఓకే. పళ్ళు వచ్చేసరికి కొంచెం అంటే శారీ బేస్ కలర్ కన్నా కూడా కొంచెం డార్క్ కలర్ తీసుకున్నారు. ఇక్కడ మొత్తం కూడా ఎటువంటి థ్రెడ్ వర్క్ ఇవ్వకుండా శారీ వీవింగ్లో మనకి జరీతో ఏదైతే వర్క్ వస్తుందో అదే వర్క్ కంటిన్యూ చేశారు. ఇక్కడ మొత్తం కూడా మనకి క్రీపర్ పార్ట్ కంటిన్యూ అవుతుంది. తర్వాత మిడిల్లో మంచి కొంచెం గ్యాప్ తీసుకుని ఒక మ్యాంగో డిజైన్ ఇచ్చారు. మళ్ళీ అగైన్ మనకి ఒక బ్రాడ్గా ఉండేటట్లు ఒక క్రీపర్ పార్ట్ క్రియేట్ చేశారు. ఇది మనకి పళ్ళు పార్ట్ చూస్తున్నాం. అలాగే శారీ బోర్డర్స్ చూసినట్లయితే 2 సైడ్స్ కూడా పళ్ళు కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ పైన మనకి కట్ వర్క్ స్టైల్లో కనిపించే విధంగా మనకి మ్యాంగోస్ డిజైన్ ఇచ్చారనమాట. ఒకటి స్మాల్ మ్యాంగో, ఒకటి కొంచెం బిగ్ సైజ్లో మ్యాంగో ఉంటుంది. ఎక్కడ కూడా గ్యాప్ అనేది కనిపించకుండా టోటల్ శారీ అంతా కూడా మనకి డిజైన్ కనిపించే విధంగా వచ్చింది. దట్టు మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. మొత్తం సీక్వెన్స్ వర్క్తో లైన్స్ లాగా ఇచ్చారు. తర్వాత ఈ బంచ్ ఏదైతే ఉందో ఈ బంచ్లో ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో పెటల్స్ తీసుకున్నారు. మళ్ళీ క్రీపర్ పార్ట్ మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది. మధ్యలో మనకి చిన్న డిజైన్ కూడా యాడ్ చేస్తారు. అంటే ఇక్కడ ప్లెయిన్ రాకుండా ఎల్లో కలర్తో ఒక చిన్న ఫ్లవర్ డిజైన్, తర్వాత రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. అక్కడక్కడ మనకి లైన్స్ డిజైన్ వచ్చింది. శారీ బేస్లో మనకి ఒక స్మాల్ డిజైన్ అంటే చిన్న జుమ్కీ బుట్టి లాగా మనకి వీవింగ్లో వచ్చిందండి. 2.5 మీటర్స్ మాత్రం ఫుల్ కనిపిస్తుందండి థ్రెడ్ వర్క్ అనేది. ఆ తర్వాత మనకి హాఫ్ పార్ట్ కుచ్చిళ్ళ దగ్గర మనకి కనిపించే పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ మాత్రమే కవర్ చేశారు. మరి దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ కొంచెం డార్క్ అంటే పళ్ళు కలర్. దీనికి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఇచ్చారు. శారీలో ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది.
ఈ సారీ కాస్ట్ 2950 రూపీస్. నెక్స్ట్ సారీ అండి జర్మనీ జార్జెట్లో ప్యాచ్ వర్క్. జర్మనీ జార్జెట్ లో ప్యాచ్ వర్క్. ఓకే, ఎల్లో కలర్ సారీకి బ్లూ కలర్ కాంబినేషన్ తో వెల్వెట్ బోర్డర్, అలాగే మనకి ఒక లేస్ బోర్డర్ ఇచ్చారు. తర్వాత మనకి ఉలెన్ టైప్ ఆఫ్ వర్క్ కూడా మనకి ఒక సన్నటి లైన్ లాగా క్రియేట్ చేశారు. ఫుల్ కాంట్రాస్ట్ కలర్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ ఏదైతే ఉందో 3 సైడ్స్, ఈ సారీకి 3 సైడ్స్ కూడా ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అలాగే మిడిల్ పార్ట్ మొత్తం కూడా గ్యాప్స్ అనేది లేకుండా మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్కే వస్తుంది. కుందన్ వర్క్ తో యాడ్ చేశారు. కానీ లాంగ్ నుంచి చూసినట్లయితే కనుక మనకి పర్ల్స్తో డిజైన్ చేసినట్లే అనిపిస్తుంది, దగ్గరకు వస్తే కానీ తెలియదు. మిగిలిన మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్న చిన్న స్టోన్ వర్క్తో చిన్న చిన్న బుటీస్ ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి హెవీగా 2.5 మీటర్స్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. కాకపోతే మనకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ కాదు కాబట్టి సైలెంట్ లుక్ అండ్ డీసెంట్ లుక్ కనిపిస్తుంది. ఓన్లీ బోర్డర్స్లో మాత్రమే మనకి కాంట్రాస్ట్ ఇచ్చారు. ఇంకా మిగిలినంతా కూడా మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషనే ఉంటుంది. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు, మనం వైలెట్ కలర్తో కూడా బ్లౌజ్ డిజైన్ చేయించుకోవచ్చు, బోర్డర్స్లో వచ్చింది కాబట్టి. ఈ శారీకి వచ్చేసరికి మనకి సెల్ఫ్ బ్లౌజ్ ఇచ్చారు, సేమ్ బోర్డర్ కనిపిస్తుంది. ఈ సారీ కాస్ట్ 1310 రూపీస్. నెక్స్ట్ సారీ రజనీ షిఫాన్ మెటీరియల్ వస్తుంది మేడం, షేడెడ్ వస్తుంది. ఓకే, రజనీ షిఫాన్ మెటీరియల్ షేడెడ్ లో. ఓకే, ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ లోనే షేడెడ్ లో వచ్చింది. పైన మనకి లైట్ పిస్తా గ్రీన్ కలర్ కనిపిస్తుంది, కిందకు వచ్చేసరికి ఫుల్ లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. ఫస్ట్ మనం బోర్డర్స్ పార్ట్ చూద్దాం. బోర్డర్స్ వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ కి బ్లూ కలర్ తో బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మొత్తం పిటాయి వర్క్ తో ఒక సర్కిల్స్ టైప్ ఫ్లవర్ అండ్ క్రీపర్ ని డిజైన్ చేశారు. 2 సైడ్స్ ఎడ్జెస్లో చూసినట్లయితే వైలెట్ కలర్ బ్యాక్గ్రౌండ్కి పింక్ కలర్తో గోట్ వర్క్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి పైన పిస్తా గ్రీన్ కలర్లోను అలాగే కింద డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్లోను కూడా మనకి బిగ్ సైజ్లో సర్కిల్ టైప్ ఆఫ్ బంచెస్ అనేవి కంటిన్యూ చేశారు. టోటల్ మనకి పిటాయి వర్క్ వస్తుంది. అలాగే మిడిల్లో మనకి మల్టీ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి ఒక కుందన్ని, ఒక స్టోన్ని కూడా యాడ్ చేశారు. 2.5 మీటర్స్ తర్వాత మనకి కుచ్చిళ్ళ పార్ట్ ఏదైతే ఉందో కింద పార్ట్ మాత్రమే కనిపించే విధంగా బిగ్ సైజ్లో మనకి ఒక లీఫ్ వర్క్ని హెవీగా క్రియేట్ చేశారు. ఇది వచ్చేసరికి డార్క్ కలర్ బ్యాక్గ్రౌండ్ గ్రీన్ అవ్వడం వల్ల దాని మీద మనకి జరీతో వచ్చేసరికి ఇంకా హైలైట్ అవుతుంది, బాగా కనిపిస్తుంది. బోర్డర్ లో మనకి బ్లూ ఇచ్చారు కాబట్టి బ్యాక్గ్రౌండ్ లో ఇదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు, సేమ్ మెటీరియల్ ఇచ్చారు. అలాగే మనకి సేమ్ బోర్డర్ ని యాడ్ చేశారు దీనికి. ఈ సారీ కాస్ట్ 1575 రూపీస్. నెక్స్ట్ సారీ అండి కోమలి జూట్ సిల్క్ అండి, కోమలి జూట్ సిల్క్. ఓకే, ఈ శారీలో మనకి 2 వేరియేషన్స్, పళ్ళులోనే మనకి 2 కలర్స్ వేరియేషన్. ఒకటి వచ్చేసరికి ఒక హాఫ్ పార్ట్ మొత్తం కూడా మనకి పింక్ ఉంటుంది, ఇంకొక హాఫ్ పార్ట్ అంతా కూడా ఎల్లో ఉంటుంది. ఈ ఎల్లోలోనే మనకి లైట్ అండ్ డార్క్ అంటే షేడెడ్ లాగా తీసుకుని లైన్స్ లాగా కనిపించే విధంగా ఇచ్చారు. అలాగే మనకి పింక్లో కూడా మనకి లైట్ అండ్ డార్క్ తీసుకుని షేడ్స్ లాగా కనిపించే విధంగా ఇచ్చారు. పళ్ళులో ఏ 2 కలర్స్ అయితే తీసుకున్నారో ఎల్లో అండ్ పింక్, అదే కలర్స్ కాంబినేషన్తో మనకి టోటల్ శారీ బోర్డర్స్ అంతా కూడా డిజైన్ చేశారు. పైన వచ్చేసరికి మనకి టోటల్ సేమ్ లుక్ కనిపించే విధంగా పింక్ కలర్ బోర్డర్ వచ్చింది. అలాగే కింద వచ్చేసరికి ఎల్లో లుక్ అంటే పళ్ళులో ఉన్నటువంటి 2 కలర్స్ ఏదైతే ఉందో ఆ 2 కలర్స్తో మనకి 2 డిఫరెంట్ బోర్డర్స్ ఇచ్చారు. సేమ్ కలర్స్ కాంబినేషన్తోనే మనకి టోటల్ శారీ అంతా కూడా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి మనకి కోరా కలర్ కాంబినేషన్ ఉంటుంది, దానిపైన మనకి సర్కిల్స్ టైప్లో ఇచ్చారు. సర్కిల్ మొత్తం కూడా వైట్ కలర్తో లైన్స్ లాగా ఇచ్చి లోపల ఎల్లో డాట్ పెట్టారు. ఇంకొకటి ఎల్లో డాట్ పెట్టినప్పుడు పింక్ కలర్ అవుట్లైన్ ఇచ్చారు, ఇక్కడ పింక్ డాట్ పెట్టినప్పుడు ఎల్లో కలర్ అవుట్లైన్, ఇట్లా కాంట్రాస్ట్ విధంగా ఉండే విధంగా డిఫరెంట్ సైజెస్ సర్కిల్స్తో ఇచ్చారనమాట. ఎల్లో కలర్ బ్లౌజ్ మనకి పళ్ళులో ఏదైతే లుక్ కనిపిస్తుందో అదే లుక్ ఉన్నటువంటి బ్లౌజ్ ఇచ్చారు. దీనికి పింక్ కలర్తో గోట్ వర్క్ చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ అండి 935 రూపీస్. నెక్స్ట్ సారీ మేఘనా కాటన్. శారీ మొత్తం కూడా మనకి ఇట్లా లైన్స్ లాగా కంటిన్యూ అవుతుంది. ఆ లైన్స్ పైననే మనకి బిగ్ సైజ్లో ఒక లోటస్ ఫ్లవర్ తీసుకుని దాంట్లో కూడా మనకి డిజైనర్ వేర్ అనమాట. ఒక్కొక్క లీఫ్లో కూడా ఒక చోట ఇట్లా ప్లస్ లాగా, ఇంకొక చోట జిగ్జాగ్ లైన్ లాగా మొత్తం అంతా కూడా కొంచెం హెవీ లుక్ కనిపించేటట్లు ఓన్లీ 1/2 మీటర్ పళ్ళు మాత్రమే డిజైన్ చేశారు. బోర్డర్ కూడా మనకి డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. మొత్తం కూడా బాక్సెస్ టైప్లో చుట్టూ బ్రాడ్గా ఉండే విధంగా అవుట్లైన్ ఇచ్చేసి లోపలంతా కూడా బ్రిక్ కలర్ మీద లైన్స్ ఇచ్చారు. ఇక్కడ ఏదైతే బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా మనకి కింద కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే మనకి టోటల్ అంతా కూడా లైన్స్ డిజైన్ ఇచ్చారు, దాంట్లో 3-4 కలర్స్ వేరియేషన్. ఇక్కడ వచ్చేసరికి బ్రిక్ కలర్, ఇక్కడ వచ్చేసరికి కొంచెం ఎల్లో ఇష్ బ్రిక్ కలర్, తర్వాత ఇక్కడ స్నఫ్ కలర్ అండ్ బ్లూ కలర్ మిక్స్తో వచ్చింది.
దానిపైన మనకి ఇట్లా బాక్సెస్ లాగా జరీతో డిజైన్ చేస్తారు. అంటే టోటల్ మనకి ప్లెయిన్ లైన్స్ ఇస్తే బాగుండదు కాబట్టి స్టైలిష్ లుక్ కనిపించాలి అంటే మనకి జరీ టచ్ అవ్వాల్సిందే. సో ఇక్కడ కూడా మనకి జరీతో బాక్సెస్ లాగా ఇచ్చారు. శారీ మొత్తం కూడా ఇట్లాగే కంటిన్యూ అవుతుంది. మరి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ ప్లేన్ ఇచ్చారు. ఓకే, సేమ్ రన్నింగ్ బ్లౌజ్, ఓన్లీ లైన్స్ బ్లౌజ్ ఉంటుంది. ఓన్లీ ప్లెయిన్ ఇచ్చేసారు లైన్స్ లోనే. 2 సైడ్స్ సారీలో ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్. ఈ సారీ కాస్ట్ 1045 రూపీస్. నెక్స్ట్ సారీ లెనిన్ జూట్ లో నెట్టెడ్ వస్తుంది మేడం. ఓకే, లెనిన్ జూట్ మెటీరియల్ లో నెట్టెడ్ స్టైల్. నెట్టెడ్ ప్యాచ్ వర్క్ వస్తుంది. ఓకే, 2.5 మీటర్స్ షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి జూట్ మిక్స్ తోనే నెట్టెడ్ మెటీరియల్ ఇచ్చారు. ఒకటి మొత్తం జూట్ లైన్ ఉంటుంది, ఒకటి నెట్టెడ్ లైన్ ఉంటుంది. ఈ లైన్స్ పైన మనకి బిగ్ సైజ్ లో మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారు. అది కూడా ఫుల్ కాంట్రాస్ట్ కలర్ తీసుకున్నారు, బ్లాక్ కలర్. మొత్తం కూడా మనకి ఒకటే అంటే కడ్డీ స్టైల్లో మ్యాంగో కాకుండా మనకి సపరేట్గా తెలిసే విధంగా లోపల క్రీపర్ పార్ట్ వచ్చేసింది. ఇదంతా కూడా అవుట్ లైన్లో కూడా మనకి లోపల డిజైన్ ఇచ్చింది. సపరేట్గా చిన్న చిన్న పెటల్స్ తెలిసే విధంగా ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ కూడా రా సిల్క్ మెటీరియల్ ఎల్లో కలర్ ఫుల్ కాంట్రాస్ట్. ఇక్కడ మనకి పింక్ కలర్తో ఇచ్చారు కదండి. 2.5 మీటర్స్ బేస్ వచ్చేసరికి దానికి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ ఉండే విధంగా ప్లెయిన్ తీసుకున్నారు. ఇక్కడ ఆల్రెడీ లైన్స్ వచ్చింది కాబట్టి మనకి ప్లెయిన్ మెటీరియల్ ఇచ్చారు. 2.5 మీటర్స్ టోటల్ మనకి ఇలాగే వస్తుంది. 2.5 మీటర్స్ తర్వాత వచ్చేసరికి మనకి లంగావని స్టైల్ కాబట్టి కుచిల్లా పార్ట్ లో లెనిన్ జూట్ మెటీరియల్ యూస్ చేశారు. ఇప్పుడు ఎక్కువ లెనిన్ మెటీరియల్ ఫ్యాషన్. అవునండి. ఇది వచ్చేసరికి మనకి టోటల్ చెక్స్ మనకి 2.5 మీటర్స్లో వచ్చేసరికి ఓన్లీ లైన్సే వచ్చింది. కుచిళ్ళలో వచ్చేసరికి బ్రిక్ కలర్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్తో మనకి లైన్స్ లాగా ఇచ్చారు. ఇంకొక లైన్ వచ్చేసరికి క్రీమ్ కలర్ వచ్చింది. ఇట్లా ఆల్టర్నేట్ లైన్స్తో టోటల్ ప్లెయిన్గా మొత్తం మిగిలిన పార్ట్ అంతా కూడా కంటిన్యూ చేశారు. బోర్డర్ మొత్తం ఎల్లో ఉంది కాబట్టి ఎల్లో కలర్ బ్లౌజ్ ఇచ్చారు. టోటల్ మనకి ఇక్కడ ఎటువంటి బోర్డర్ కూడా ఇవ్వలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఎల్లో బోర్డర్ ఉన్నా కూడా కనిపించదు కాబట్టి బ్రిక్ కలర్ కానీ లేకపోతే పీచ్ కలర్ కాంబినేషన్తో ఏదైనా చిన్న మెటీరియల్ తీసుకుని దానికి ఇక్కడ పైపింగ్స్ చేయించుకున్నట్లయితే కనుక చాలా అందంగా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ 3280 రూపీస్. నెక్స్ట్ సారీ అండి జార్జెట్ లో హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది మేడం. ప్లెయిన్ కాకుండా కొంచెం షేడెడ్ లో కనిపిస్తుంది. లోపల అంటే డిజైన్ కూడా ఉంది అనమాట, సెల్ఫ్ డిజైన్. దానిపైన ఏంటంటే మనకి బిగ్ సైజ్ లో కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తో బంచెస్ లాగా తీసుకున్నారు. గ్రీన్ కలర్ తో క్రీపర్ వర్క్ ఇచ్చేసి లోపల ఈనెల్లు అలాగే అవుట్ లైన్ ఏదైతే ఉందో ఈ అవుట్ లైన్ అంతా కూడా మనకి క్రీమ్ కలర్ ఇచ్చారు. ఫ్లవర్ వచ్చేసి మనకి మొత్తం కూడా వైలెట్ కలర్ కాంబినేషన్ తో కొంచెం హెవీగా కనిపించే విధంగా ఎంబోజ్ లుక్ కనిపించే విధంగా వచ్చింది. దీనికి దగ్గరగా ఈ ఫ్లవర్ డిజైన్ కి దగ్గర కలర్ కాంబినేషన్ ఉండే విధంగా మనకి బోర్డర్స్ కూడా ఇచ్చారు. మల్టీ కలర్ లో ఉన్నటువంటి వెల్వెట్ బోర్డర్, మనం ఎప్పుడు కూడా సింగిల్ కలరే చూస్తుంటాం వెల్వెట్ బోర్డర్స్ లో. ఇది మల్టీ కలర్ లో ఉన్నటువంటి బోర్డర్, దానికి రెడ్ కలర్ తో గోట్ వర్క్ కూడా ఇచ్చారు. ఈ శారీకి 3 సైడ్స్ కూడా మనకి సేమ్ కంటిన్యూ అవుతుంది. మనకి పింక్ కలర్ అనేది మనకి 2.5 మీటర్స్ షోల్డర్ పార్ట్ లో ఉంది. సేమ్ ఆ కలర్ కూడా మిక్స్ అయ్యే విధంగానే మనకి కుచిళ్ళ పార్ట్ లో ఉన్నటువంటి మెటీరియల్ తీసుకున్నారు. ఇది కూడా మనకి ప్యూర్ షిఫాన్ మెటీరియల్, లైట్ వెయిట్ మెటీరియల్ వచ్చింది. ఇక్కడ మాత్రం మనకి అన్ని కలర్స్ కనిపిస్తున్నాయండి మల్టీ కలర్ కాంబినేషన్ లో. ఎల్లో, బ్రింజాల్ కలర్ అండ్ పింక్ కలర్, గ్రీన్ కలర్, ఇట్లా ఆరెంజ్, లైట్ ఆరెంజ్ షేడ్, ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్ లో కుచిళ్ళ పార్ట్ మొత్తం కూడా ఇచ్చారు. పళ్ళు కలర్ పింక్. ఓకే, పింక్ లోనే మనకి సన్నటి లైన్స్ లాగా, లైట్ అండ్ డార్క్ లైన్స్ లాగా కనిపించే విధంగా మనకి బ్లౌజ్ ఇచ్చారు. ఇది కూడా మనకి షిఫాన్ మెటీరియల్. ఈ సారీ కాస్ట్ 935 రూపీస్. నెక్స్ట్ ఏ వెరైటీ చూపిస్తున్నారు? నెక్స్ట్ హాఫ్ సారీ మేడం. ఇప్పటి వరకు సారీ చూసాం కదా, ఇప్పుడు హాఫ్ సారీ. ఓకే, ఇక్కడ వచ్చేసరికి బెల్ట్ పార్ట్ మనకి కొంచెం బ్రాడ్ లైన్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి గోల్డ్ కలర్ ఇచ్చేసి మిడిల్ పార్ట్ లో మనకి ఒక డైమండ్ లుక్ కనిపించే విధంగా ఉన్నటువంటి ఒక మెటీరియల్ తీసుకున్నారు. మొత్తం కూడా మనకి గోల్డ్ అండ్ బ్లూ కలర్తో ఒక డైమండ్ లుక్ కనిపిస్తుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా స్మాల్ సైజ్ కలీజ్ వచ్చింది. ఈ కలీజ్ అంతా కూడా మనకి పటోలా మెటీరియల్ యూస్ చేశారు. దట్టు మనకి లైట్ కలర్ ఇచ్చారు. కింద బోర్డర్ ఏదైతే ఉందో ఈ బోర్డర్ మనకి హెవీగా ఇచ్చారు. మొత్తం కూడా వెల్వెట్ మెటీరియల్, పింక్ కలర్ వెల్వెట్ మెటీరియల్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్తో ఒక గోల్డ్ కలర్ అండ్ క్రీమ్ కలర్తో ఉన్నటువంటి ఒక బంచ్ని డిజైన్ చేశారు. కింద మనకి మొత్తం కూడా రిబ్బన్ వర్క్తో ఉన్నటువంటి ఒక లేస్ బోర్డర్ ఇచ్చారు. పైన మనకి పర్ల్స్తో డిజైన్ చేసినటువంటి ఒక డిజైనర్ బోర్డర్ కూడా యాడ్ చేశారు. ఇది మనకి స్కర్ట్ పార్ట్లో ఉన్నటువంటి దామన్ పార్ట్. బ్లౌజ్ చూసినట్లయితే ఇంతకు ముందు మీకు బెల్ట్ పార్ట్లో ఏ మెటీరియల్ అయితే చూపించానో డైమండ్ లుక్ ఉన్నటువంటి మెటీరియల్, సేమ్ మెటీరియల్ని మనకి హెవీగా కనిపించే విధంగా ఇక్కడ చూసినట్లయితే క్రీమ్ కలర్ కనిపిస్తుంది. ఫుల్ కాంట్రాస్ట్ కలర్ గోల్డ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. బోర్డర్ చూసినట్లయితే మనకి రిబ్బన్ వర్క్తో ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. దామన్ పార్ట్లో మనకి పింక్ కలర్ కూడా యాడ్ చేశారు కాబట్టి ఈ పింక్ కలర్ కాంబినేషన్ ఓనీ ఇచ్చారు. ఇది కూడా మనకి షిమ్మర్ నెట్టెడ్ మెటీరియల్. దానిపైన మనకి చిన్న చిన్న కుందన్స్ని కూడా ఇచ్చారు. అలాగే బోర్డర్స్ చూసినట్లయితే మనకి 4 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. డైమండ్ లుక్ ఉన్నటువంటి బోర్డర్. హ్యాంగ్ అయ్యే 2 పార్ట్స్లో ఎక్స్ట్రా మనకి ఇంకొక బోర్డర్ కూడా, అంటే ఇక్కడ మనకి వెల్వెట్ బోర్డర్ యాడ్ చేశారు కాబట్టి పింక్ కలర్, అదే కలర్ని మనకి ఒక కడ్డీ బోర్డర్ లాగా మిడిల్లో యాడ్ చేశారు. 2 లైన్స్ వచ్చే విధంగా యాడ్ చేశారు.
ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 4545 రూపీస్. 4545 రూపీస్కి హాఫ్ శారీ అవైలబుల్ ఉంది. ఓకే శ్రీనివాస్ గారు, గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ అన్ని కాటన్ చూపించారు, పట్టు శారీస్, ఫ్యాన్సీ డిజైనర్ శారీస్, అలాగే హాఫ్ శారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. చూసారు కదండి, శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చూడి తరమ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.